హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలండి. ఈరోజు మనము చేపల ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి చేప ముక్కలు, ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి శుభ్రం కడిగి పెట్టాను. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం మనం ఇప్పుడు. ఇదిగోండి హాఫ్ స్పూను పసుపు వేస్తున్నాను, ఒక స్పూను సాల్ట్ వేస్తున్నానండి. ఇదిగోండి ఒక స్పూన్ కారం వేస్తున్నాను, స్పూన్నర వేస్తున్నానండి కారము, ఒక స్పూను గరం మసాలా, ఒక అర స్పూను ధనియాల పొడి, ఒక అర స్పూను జీలకర్ర పొడి, ఒక స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నానండి, ఓ 2 స్పూన్లు ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఒక నిమ్మకాయ ముక్క పిండుకోవాలండి మనకి, ఎందుకంటే ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక నిమ్మకాయ ముక్క పడుతుంది, అది మొత్తం పిండేసుకోవాలి. ఇంకోండి మొత్తం పిండేసాను కదా, ఇప్పుడు మొత్తం ఇది మనం ఇలా కలిపేసుకోవాలండి. మొత్తం ఈ మసాలా మొత్తం కలిసిలా కలుపుకోవాలి. ఇంకోండి ఈ నిమ్మకాయ రసము ఈ ఆయిల్తోనే సరిపోయింది చూడండి, ముద్ద ఇలా కలుపుకుంటే సరిపోద్ది. కొంచెం 2 స్పూన్లు వాటర్ కూడా వేసుకోవాలండి, కొంచెం పలచగా ఉండాలి, మరీ ముద్దగా ఉంటే చేపకు పట్టదు. ఇంకా చూడండి ఇలా కలుపుకోవాలి. చూడండి మొత్తం కలిసిపోయింది కదా, ఇప్పుడు మనం ఇలాగా చేప ముక్కలకు మొత్తం పట్టిలాగా ఇలా పెట్టేసుకోవాలి. ఇంకా చూడండి మొత్తం ముక్క ఎక్కడ గ్యాప్ లేకుండా పెట్టాలి, అలా పెడితేనే బాగా ఉప్పు కారం అన్నీ పడుతుంది, స్పైసీగా కూడా ఉంటుంది. చూడండి ఇలా పెట్టాను నేను. ఇప్పుడు ఇది పెట్టేసాం కదా, మళ్ళీ ఇంకో ముక్క పెట్టుకుందాం మనం. ఇంకో ముక్క కూడా తీసుకున్నాం కదా, దీనికి కూడా సేమ్ దానిలాగే చూడండి. ఇంకోండి మొత్తం ఇలాగ అప్లై చేసుకోవాలి, ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. ఇంకోండి మనము మసాలా అంతా ఇలా పెట్టేసుకున్నాం కదా, ఈ ముక్కలో 1/2 అవర్ ఫ్రిడ్జ్లో ఉండాలండి. ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో ఉంటే మాత్రం ఉప్పు కారం పడుతుంది, చాలా బాగుంటుంది చేప ముక్క అలా చేసుకుంటే. ఇప్పుడు నేను ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెడతానండి. ఇక మొత్తం ముక్కలకు అప్లై చేసేసాను మసాలా, ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను. మనం ఒక అరగంట సేపు నానాలు అన్నాం కదండి, ఇగోండి ఇలా నానిపోయి కదా. ఇప్పుడు నేను ఆయిల్ పొయ్యి మీద పెట్టానండి, ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసాను. ఇగోండి పొయ్యి మీద వేస్తున్నాను. ఇగోండి నూనె బాగా వేడెక్కింది కదా, వేడి ఎక్కాలండి, నూనె బాగా వేడెక్కితేనే బాగుంటుంది, కాలుతుంది చేప ముక్క కూడా బాగా. చూడండి ఇక 3 వేసాను నేను. చేప ముక్కలు బాగా ఏగాలంటే సిమ్లోనే ఉండాలండి, స్టవ్ హైలో ఉండకూడదు. అలాగైతే చేప ముక్క కూడా లోపల కూడా బాగా ఉడుకుతుంది, డ్రైగా అవుతుంది, అలాగైతే బాగుంటుంది టేస్ట్ కూడా. సిమ్లోనే పెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఇవ్వండి మనం వేసి 5 నిమిషాలు అవుతుంది కదా, చూడండి ఇంక ఇలా తిప్పుకోవాలి. చూడండి ఒకవైపు ఏగిపోయింది కదా, ఇలాగా మనం ఇలా తిప్పుకోవాలండి. బాగా ఏగితే ఇరిగిపోకుండా వస్తాయండి. చూడండి ఇవ్వండి ఇంకొక 5 నిమిషాలు అయితే ఇవి కూడా అయిపోతాయి. ఇవ్వండి తిప్పాం కదా, ఇంకొక 5 నిమిషాలు అయితే ఏగిపోతాయండి. ఇలా ఏగితే ఇరిగిపోకుండా వస్తుందండి చేప, లేకపోతే ఇరిగిపోద్ది. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద చేప కాబట్టి, చిన్న చేప అయితే ఎలా అయినా పర్వాలేదు, ఇది కొంచెం పెద్దగా ఉన్నాయి కదండి ముక్కలు, కొంచెం బాగా ఏగాకే తిప్పుకోవాలి. అలాగైతే ముక్క కూడా నీట్గా వస్తుందండి, ఇలా నీట్గా వస్తుంది మనం తీసుకోవడానికి. ఒక 5 నిమిషాలు ఏగాలండి ఇది. ఇంకోండి ఏగిపోయాయి కదా, మనము పక్కకు తీసేసుకుంటున్నాము. ఇంకోండి చూడండి ఏగిపోయే చేప ముక్కలు ఇలా వేపుకుంటే చాలా బాగుంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకుంటే బాగుంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.